రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తాండా ఎలక్ట్రానిక్ పార్కులో సుమారు 750 కోట్ల నిధులతో 3.7 ఎకరాల విస్తీర్ణంలో 2.3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ తయారీ పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, డిజైనింగ్ స్టూడియో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక యూనిట్లో ఆటోమేటిక్ గిడ్డంగి సౌకర్యం ఉంది. ఇక కంపెనీలో 33% గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఏడాదికి సుమారు 10 టన్నుల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు తయారు చేయగల సామర్థ్యం ఉందన్నారు. ఇటలీ, అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన పరిశ్రమ నిపుణుల సహకారంతో ఇక సిఎన్సి యంత్రాలు, తాజా సాంకేతికతో కూడిన గొలుసు తయారీ, లేజర్ కట్ యంత్రాలున్నాయి. సుమారు 700 మంది స్థానికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. 2022లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో 14 కంపెనీలు ఉన్నాయి. దేశంలోని 8 చోట్ల మలబారు పరిశ్రమలు ఉన్నాయని వారు తెలిపారు. ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తుంది. ఒకప్పుడు కులీ కుతుబ్షాలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ను నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉంది. 30,000 ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలను ప్రస్తావిస్తుంటారు. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను, దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ Being a Malabar group, we are present all over the world. We have 14 manufacturing locations in the world, and we have 400 stores. Now, in India, world. We do all kind of products in our manufacturing, and we take care of all the jewelry with the finest quality and make the best product to the customer. So Malabar always keep the customer in mind, and we do manufacturing for highest quality with the process control and making the gold and process